ఓకే ఫ్రెండ్స్, ప్రీవ్యూలో చూసారు కదా ఒక వీడియో. సో ఈ విధంగా మీరు వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో మీరు ఇలాంటి వీడియోస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్కి కనుక క్రియేట్ చేస్తే మీకు రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. సో మంచి లైక్స్ అండ్ వ్యూస్ అయితే వస్తాయి. సో ఇలాంటి కొత్త స్టైల్లో మీరు ఈజీగా వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు క్యాప్కట్ ఎడిటర్ యాప్ని. ఫస్ట్ మీరు ఇక్కడ ఈ విధంగా ఒక నార్మల్ వీడియోని షూట్ చేసుకోవాలి జస్ట్. సో మీరు సోలోగా అయినా సరే, కపుల్స్గా అయినా సరే, సో సింపుల్గా ఇలాంటి వీడియో అయితే సింపుల్గా షూట్ చేసుకోవాలి. సో షూట్ చేసుకున్న తర్వాత క్యాప్కట్ ఎడిటర్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఏదైతే ఆ వీడియో ఉందో షూట్ చేసుకున్న వీడియో దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ యాడ్ చేసుకుంటాను. సో ప్లే చేస్తే మనకు వీడియో అనేది ఈ విధంగా ఉంటుంది. జస్ట్ ఇక్కడ కొంచెం వీడియోని నేను స్లో మోషన్లోకి ఇక్కడ షూట్ చేసుకున్నాను ఈ విధంగా. సో మీరు కూడా స్లో మోషన్లోకి తీసుకోండి వీడియోని. సో ఈ విధంగా మనం వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత చిన్నగా ఇక్కడ లాస్ట్లో ఇక్కడ పార్ట్ ఉంటుంది. ఈ పార్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి. ఒక 1 సెకండ్ పార్ట్ స్ప్లిట్ చేసుకొని ఇక్కడ సింపుల్గా దాన్ని ఇక్కడ ఎండింగ్లో మనకి ఇక్కడ ఫ్రీజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫ్రీజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఫ్రీజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా లాస్ట్ పార్ట్, సో దాన్ని డిలీట్ చేసుకోవాలి వీడియో పార్ట్. సో ఇప్పుడు ప్లే చేస్తే మనకు వీడియో ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ స్టార్టింగ్ పార్ట్ ఉంది. సో ఈ స్టార్టింగ్ పార్ట్ని మనం ఏం చేయొద్దు, సో దాన్ని అలాగే ఉంచేసేయాలి. సో అలాగే ఉంచేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఫ్రిడ్జ్ ఫోటో లాగా ఉంది ఈ పార్ట్, సో ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టైల్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోండి ఇక్కడ మనకు పార్టికల్స్ డిఐ అని ఒక ఎఫెక్ట్ ఉంటుంది. సో దీన్ని అప్లై చేసుకోవాలి. ఓకే, సో దీన్ని అప్లై చేసుకుంటే మనకు ఈ విధంగా జనరేట్ అనేది అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి రిజల్ట్స్ ఏ విధంగా వస్తాయో. సో ఇప్పుడు ప్లే చేస్తే మనకు రిజల్ట్స్ అనేవి ఈ విధంగా వస్తాయి. ఒక మంచి మీనింగ్ఫుల్గా ఒక లవ్ ఫెయిల్యూర్ లేదా ఇంకొక ఏదైనా ఒక మంచి మీనింగ్గా ఇక్కడ మనకు ఇలాంటివి అయితే వస్తుంది అనమాట. ఓకే, సో ఇలాంటి ఎఫెక్ట్ అయితే వస్తాయి అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకు ఒక మంచి మీనింగ్తో ఒకటి వీడియో అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏదైనా మెమరీస్ని మనం రివైండ్ చేసుకుంటూ స్టోరీని క్రియేట్ చేసుకుంటే సో ఈ ఎఫెక్ట్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా ఈజీగా మనం ఈ విధంగా ఇలాంటి ఎఫెక్ట్ని అయితే మీరు ట్రై చేయండి. డెఫినెట్గా ఈ వీడియో అనేది వర్కౌట్ అవుతుంది. సో మంచి లుక్ అయితే ఉంది వీడియోకి. సో చూడండి ఇక్కడ స్టార్టింగ్ నుంచి మనకి ఈ విధంగా వచ్చి సో ఒక్కసారిగా మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ రిమూవ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఈ ఎఫెక్ట్ని ట్రై చేసుకోండి, మంచి రిజల్ట్ అయితే వస్తాయి. తర్వాత ఇక్కడ దీనికి బ్యాక్గ్రౌండ్లో ఆడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఒక పర్ఫెక్ట్గా దీనికి సింక్ అయ్యే ఆడియోని ట్రై చేసుకోండి. ఓకే, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయినా సరే, ఎక్కడి నుంచి అయినా సరే ఆడియోని యాడ్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. సో మంచి రిజల్ట్ అయితే వస్తాయి డెఫినెట్గా. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.